ఆద్య గురించి వాడు ఆలోచించినా నీ మెడలో తాళి పడిందే. ఇంకా ఆలోచనల వరకే. దాని గురించి ఆలోచించేవాడు అసలు నాతో ఆనందంగా ఎలా ఉంటాడు? నన్ను ఆనందంగా ఎలా ఉంచుతాడు? వాడుంచడు, నువ్వే ఉంచేలా చేసుకోవాలి. ఎలా అత్తయ్యా? పక్కనే నేనున్నా ఆద్య కోసం చూస్తూ ఆద్య కనిపిస్తేనే ఆనందపడుతూ ఉంటుంటే నేనేం చేయను? ఎలా భావన అసలు నా దారిలోకి తెచ్చుకోవాలి? చూడు చారు, ఈ రాత్రికి మీ శోభనం, తెల్లారేసరికి అన్నీ మారిపోతాయి. చూడు చారు, అవతల మీకోసం శోభనం గదిని అలంకరిస్తున్నాం. ఆ గది మీ ఇద్దరి కోసం. గదిలోకొచ్చాక వాడితో ప్రేమగా మాట్లాడి ఆద్య ఆలోచన కూడా రాకుండా వాడితో ప్రేమగా ఉండు. ఎంత ఆద్యని ప్రేమించినా సీను మనసులో ఆద్య లేకుండా చేసి సీనుని నీ సొంతం చేసుకునేది మీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడే. అక్కడ నువ్వు అల్లుడి గారి మనసు మార్చుకోగలిగావంటే ఆద్య గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. చారు, ఇప్పటి వరకు నిన్ను నా కొడుకుని ఒకటి చేయడానికి మేమందరం కష్టపడ్డామే. ఇప్పుడు వాడిని కొంగును ముడేసుకోవడం అనేది నీ చేతిలోనే ఉంది. చూడు చారు, మగాడి అహాన్ని అధికారాన్ని మర్చిపోయేలా చేసి మన మనిషిగా మార్చుకోగలిగే చోటు పడకగదే. ఆ గదిలోకి వెళ్ళాక మాటలు చెప్తావో మాయ చేస్తావో నీ ఇష్టం. సీనుని నీ సొంతం చేసుకోవడం అయితే నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటిదాకా వాడేం చేశాడనేది ఆలోచించడం మానేసి ఇక నుంచి నువ్వేం చెయ్యాలనేది ఆలోచించు. పద, శోభనానికి అలంకరించాలి. పదమ్మా. రామా. రామా, ఇలారా. ఏంటమ్మా? గది అలంకరిద్దాం పద. గది అలంకరించడం ఏంటమ్మా? అలా అడుగుతావేంటి రామా? సీనయ్యకి చారుకి పెళ్ళైంది కదా, శోభనానికి ఏర్పాట్లు చెయ్యాలి కదా. జరిగిందొక పెళ్ళి, దానికి శోభనం ఏర్పాట్లు కూడానా? ఎలా జరిగినా పెళ్ళైతే జరిగింది కదా. పద్ధతి ప్రకారం జరగాల్సినవి అన్నీ చూసుకోవాలి కదా. ఆ స్థానం ఆద్యదమ్మా. మోసం చేసి అత్తయ్య చారుని ఆ స్థానంలో కూర్చోబెట్టింది. బావకి భార్య అంటే ఆద్య అని మనమందరం అనుకున్నాం. అలాంటిది అడ్డదారిలో చారు భార్యగా వచ్చింది కదా అని. అమ్మా, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఏముందమ్మా? చూడ్రామా, మనం అనుకున్నాం, కానీ అలా జరగలేదు. సీనయ్య చారులకి రాసిపెట్టుంది, అలా జరిగిపోయింది. ఇప్పుడు మన చేతిలో ఏం లేదు. ఏమీ లేదని చారుని నెత్తిన పెట్టి చూసుకుంటావమ్మా? బావకి చారు భార్య అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయగలం? నచ్చలేదని చారుని బయటికి పంపగలమా? తన మెడలో సీనయ్య కట్టిన తాళిని తీసేయగలమా? తీసేసినా తప్పేం లేదు. రామా, తప్పు, అలా మాట్లాడకూడదు. సీనయ్య ఇష్టపడి కట్టినా ఇష్టం లేకుండా కట్టినా అది తాళి. తాళిని తక్కువ చేసి మాట్లాడటం అంటే ఆడది తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడటమే అవుతుంది. అమ్మా, నేను దాని గురించి మాట్లాడడం లేదమ్మా. ఆ తాళి కట్టించుకున్నా చారు గురించి మాట్లాడుతున్నాను. చారు కాకుండా ఆద్య బావకి భార్య అయి ఉంటే ఈ ఇల్లు ఇలా ఉండేదమ్మా. ఈ పాటికి అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఆద్యని బావని ఆట పట్టిస్తూ ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఇలా ఉండాలి అలా ఉండాలని మీరు చెప్తూ వాళ్ళకిష్టమైనవన్నీ చేసి పెడుతూ ఇంట్లో పండగ జరుగుతుందా అన్నట్టు ఉండేదమ్మా. కానీ
ఆ చారు వచ్చి మన ఆనందాన్ని దూరం చేసింది. ఆద్య ప్రేమకి అర్థం లేకుండా చేసింది. అలాంటి దానికోసం మనం గదిని అలంకరించడం ఏంటమ్మా? చూడ్రామా, మనసులో ఎన్ని బాధలున్నా బాధ్యతలు మర్చిపోకూడదు. నేను నీలా ఆవేశపడకూడదు. అందరికీ మంచి చెడు చెప్పే రఘురాం గారి భార్యగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇవన్నీ నా బాధ్యతమ్మా. ఏంటమ్మా బాధ్యత? మోసాన్ని కూడా గౌరవించడమా? మోసానికి పూలు పళ్లతో స్వాగతం చెప్పడమా? తాళి కట్టనంత వరకు ఏం జరిగినా తాళి కట్టాకే మోసాన్ని కూడా గౌరవించాలమ్మా. అన్ని పెళ్లిళ్ళు అందరి ఇష్టంతో జరగవు. జరిగాక ఇష్టం లేదని జరగాల్సినవి ఆగవు, ఆగకూడదు కూడా. 3 ముళ్లతో ఇద్దరి జీవితాల్ని ముడేశాక ఆ ముడిని 3వ మనిషి వచ్చి వీడదీయలేరు. ఏంటమ్మా, బావ వాళ్ళ శోభనం గది అలంకరించాలి అంతే కదా? పదమ్మా అలంకరిద్దాం. ఏది ఇవే కదా, రా రా. ఇష్టం లేకపోయినా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఆ మాట ఇందాక మీ నాన్నకి చెప్పలేకపోయావా? నాన్నకెలా చెప్తాను? మీ పిల్లల ఆవేశాలన్నీ అమ్మల దగ్గరే. నాన్న ముందు మాత్రం ఎక్కడలేని అమాయకుల్లా కనిపిస్తారు. అయినా అమ్మా, నీకు బాధగా లేదా? బాధపడినా చేయగలిగింది ఏం లేదు కదా. అందుకని ఇష్టం లేకపోయినా ఇలాంటివన్నీ చేయాల్సిందేనా? రామా, అందరూ అన్నీ ఇష్టంతోనే చెయ్యరు. చాలామంది ఇష్టాన్ని నటిస్తూనే చేస్తుంటారు. హా, మనలాగన్నమాట. సర్సర్లే, ముందు పంచుడు. చేస్తున్నానులే. ఇక్కడ కాస్త చెట్టు దగ్గర ఆపరా. బా, ఇలా అయిపోయావేంట్రా? 1, 2, 26, 26 సార్లు. ఆ సమయంలో హుస్సేన్ బోల్ట్ కూడా నాతో పోటీగా పరిగెట్టగలిగేవాడే కాదు. బాగా నీరసించిపోయావు. ప్రాణాలతో ఉన్నానురా, సంతోషపడు. సరే, మీ ఇంటికాడ దింపుతాను కదా. నేను మాట్లాడాలి, నువ్వు వెళ్ళు. ఎవరితో?
అబ్బా. అన్ని ప్రశ్నలకి సమాధానం నేను చెప్పలేనురా. ప్లీజ్ వెళ్ళు. సరేరా. ఏంటా శబ్దం? కందిరిగమ్మా. ఆగి ఆగి శబ్దం చేస్తుంది. నేను చూస్తానులే, నువ్వు కానివ్వు. అమ్మా, నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నా ఒంట్లో ఓపిక లేకుండా చేసి నా ఫోన్ కూడా తీయవా? హలో. ఫోన్ చేస్తే తీవే. పనిలో ఉన్నాను. నన్ను ఇలా బాత్రూంకి బలి చేసి నీ పాటికి నువ్వు పని చేసుకుంటున్నావా? ఎక్కడున్నావు? హాస్పిటల్లోనా? అంటే హాస్పిటల్లో ఉంటానని ఫిక్స్ అయిపోయావన్నమాట. సరే, ఏంటో చెప్పు. నీతో మాట్లాడాలి, తొందరగా రా. హా? ఎక్కడున్నావని రావాలి? మీ ఇంటి బయటే ఉన్నాను. బయట ఏం చేస్తున్నావు? మీ గోడ పట్టుకొని వేలాడుతున్నాను నువ్వు చేసిన పనికి. నాకు పనుంది, నేను రావటం కుదరదు. చూడు, నువ్వు రాలేదంటే నేను మీ నాన్నకి చెప్తాను. నేను రావట్లేదనా? కాదు, ఆ బంగారం గురించి దొంగతనం నువ్వే చేయమన్నావని. నేనెక్కడ చెప్పాను? ఎందుకు వచ్చావు? రాకుండా ఎలా ఉంటాను? ఏంటి అలా వేలాడుతున్నావు? తాగావా? తాగానుగా, నువ్వు పంపిన కూల్ డ్రింక్. అది తాగిన దగ్గర నుంచి జాలి దయ లేకుండా బాత్రూమ్ చుట్టూ పరుగులు తీయిస్తుంది. నిన్నెవరు తాగమన్నారు? అది నేను కోచ్ సార్ కని పంపించాను. నేను నమ్మను. హా? కావాలనే నన్ను బయటికి పంపించడానికే ఆ కూల్ డ్రింక్స్ పంపించావు. నీకు కాదు, నిజంగానే కోచ్ సార్కి పంపించాను. కావాలంటే నువ్వు వెళ్ళి ఛాయని అడుగు. హా? ఏం చెప్పకుండా ఇచ్చినా తననే అడగాలి. అబ్బా. తన మాటలే నమ్మాలి. చూడు, నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఛాయ వద్దంటున్నా, నువ్వే తాగావు కదా. వద్దంది కానీ ఎందుకు వద్దందో చెప్పిందా? చూడు, నిలబడ్డానికి కూడా ఓపిక లేక ఇలా గేటు పట్టుకొని వేలాడుతున్నాను. సరే, అంత నీరసంగా ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావు? నిజంగా నువ్వు వాడికి పంపించావో నాకు పంపించావో తెలుసుకుందామని. నేను చెప్పాను కదా, కోచ్ సార్ కోసమే పంపించాను అని.
నాకు నమ్మకం లేదు. హా? నమ్మకం లేకపోతే నువ్వు పో. నాకు పనుంది, నేను వెళ్ళాలి. రామలక్ష్మి, నువ్వు నిజంగా వాడికే పంపించావా? నిజంగా తనకే పంపించాను. మధ్యలో నువ్వు వచ్చి తొందరపడ్డావు. నువ్వు చెప్పేది నిజమైతే వాడికి ఫోన్ చేయి. ఆయన రావటం ఇష్టం లేదని ఆయనకే చెప్పాను. ఫోన్ కూడా చేసి చెప్పాను. ఊరికే ఫోన్ చేస్తే అది కూడా ప్రేమ అనుకుంటాడాయన. ఈసారి ఫోన్ చేసి మాట్లాడొద్దు, మరి తిట్టు. అప్పుడు నువ్వు వాడికి ఆ కూల్ డ్రింక్ పంపావని నేను నమ్ముతాను. నేనెందుకు తిట్టాలి? అయినా నేను ఫోన్ చెయ్యను, తిట్టను. హలో, నువ్వు నా మాట వినాలి, లేదంటే నేను మీ నాన్నతో జరిగింది చెప్పాల్సి వస్తుంది. ఏంటి ప్రతిదానికి మా నాన్న దగ్గర చెప్తానని బెదిరిస్తున్నావు? మరి నా మాట వినకపోతే ఏం చేయాలి? నిలబడే ఓపిక కూడా లేదు నాకు. త్వరగా ఫోన్ చేసి తిట్టే. నేను చెయ్యను. అంటే నా కోసమే ఆ కూల్ డ్రింక్ పంపించావన్నమాట. హా? నిజంగా వాడి మీద నీ కోపం ఉండి వాడితో మాట్లాడటం ఇష్టం లేకపోతే ఫోన్ చేసి తిట్టడానికి ఇబ్బంది ఏంటి? ఏ అది కాదు. ఇదిగో, నువ్వన్నా ఫోన్ చేయి, లేదంటే మీ నాన్నకి నేనన్నా ఫోన్ చేస్తాను. వద్దు వద్దు వద్దు. మరి నువ్వు చెయ్యి. నేను నేరుగా ఎవరిని తిట్టలేను. కావాలంటే రికార్డ్ చేస్తాను. సరే సరే, అదన్నా చేసి వాడికి పంపించు. నువ్వు తిట్టడం నాకు కావాలి. చేస్తా. హలో కోచ్ సార్, ఏంటి సార్ మీరు? ఇదేమైనా మీకు పద్ధతిగా ఉందా? ఒక ఆడపిల్లని మీరిలా ఏంటి? దీన్ని తిట్టడం అంటారా? మరి ఏమంటారు? తిట్టాలనుకున్నప్పుడు సార్ ఏంటి సారు? అని మొదలు పెడితే వాడికి నరాలు తెగిపోవాలి. నాకిప్పుడు తెగిపోయినట్టు. సరే, అలాగే మళ్ళీ తిడతాను. అది డిలీట్ చేసి వేరేది రికార్డ్ చేయి. సరే. రేయ్ కోచ్, ఏంట్రా నువ్వు? వద్దన్నా వస్తావు, మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడతావు. ఈ రామలక్ష్మిలో ఇంతకాలం మంచినే చూసావు. నాకు మండితే రోటు పచ్చడిలాగా దంచేస్తాను. సూపర్ కుక్క కుక్క కుక్క. నీ వెంట పడ్డాను కదా అని నన్ను ఏడిపిస్తావా? ఇంకోసారి మా వీధిలో కనిపించావనుకో, మా వీధి పిల్లలతో కొట్టిస్తా. సూపర్ సూపర్. నక్కలా నా వెంట పడి తిరగడం కాదు. ఇంకోసారి నా వెంట పడినా, నాతో మాట్లాడినా పంచాయతీలో చెక్క ఇప్పించి కొరడా దెబ్బలు కొట్టిస్తాను. నా వల్ల కాదు, అంతే. చాలు, అది వాడికి పంపించు. పంపించు. సరే, ఇక నేను వెళ్తాను. రామలక్ష్మి, ఎక్కడికి వెళ్ళేది? వాడది వినాలి, ఫోన్ చెయ్యాలి కదా. ఆయన ఫోన్ చేస్తే నేనెందుకు మాట్లాడాలి? ఈ నీ తిట్లకి వాడు ఎంత బాధపడ్డాడో నాకు తెలియాలి కదా. వాడి కోసం నువ్వు పంపిన కూల్ డ్రింక్ తాగి నేనెంత బాధపడ్డానో వాడు అలాగే బాధపడాలి. అది నేను వినాలి. ఇక చాలు.
మా బావకి చారుకి భోజనానికి మా అమ్మ ఒక్కతే ఏర్పాటు చేస్తుంది. నేను వెళ్ళి సాయం చేయాలి. సరేనా, నేను వస్తాను. రామలక్ష్మి, నిలబడే ఓపిక లేకపోయినా ఇలా వేలాడుతూ నిలబడింది ఎందుకు? వాడి బాధ వినాలనేగా. వాడి ఫోన్ వచ్చిందాకా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆ, ఆ, అది కాదండి, అది నేను వద్దు, మాట్లాడే ఓపిక లేదు. అలాగే ఉండు.